పుష్ప 2 మేజర్ షూటింగ్ మన కాకినాడలో ఎక్కడ జరిగిందో ఈ వీడియోలో చూపిస్తాను. ఈ మూవీలో వర్క్ చేసిన కొంతమంది ఆర్టిస్టులను కూడా కలిశాను. ఆ విశేషాలు అక్కడ ఎలా జరిగింది, అసలు ఈ షూటింగ్ స్పందన ఏంటి అంతా కూడా మనం ఈ వీడియోలో ఫుల్ లెంత్లో చూద్దాం. కానీ ఒక సినిమా షూటింగ్ అంటే మాత్రం ఆషామాషి కాదండి. ఎంతో కష్టపడి చాలా కష్టపడి తీస్తే గానీ ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అవ్వదు. మూవీలో వర్క్ చేసే ప్రతి ఒక్క టెక్నీషియన్ కి ప్రతి ఒక్కరికి కూడా హ్యాట్స్ ఆఫ్ అనమాట. మన పుష్పరాజు ఏదైతే స్మగ్లింగ్ చేశారో అవి కూడా ఎలా తయారు చేశారో చూసారు కదా. మాక్సిమం సన్నివేశాలన్నీ కూడా మన కాకినాడ పోర్ట్ లో జరిగినాయి. ఆ విశేషాలన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కిరణ్. వెల్కమ్ టు కాకినాడ కిరణ్ బ్లాగ్స్. ఈ పుష్ప 2కి సంబంధించిన మేజర్ పార్ట్ షూటింగ్ అంతా కూడా మన కాకినాడ పోర్ట్ లో అయితే జరిగింది. ఇక్కడ ఇంచుమించుగా ఒక 10 నుంచి 15 రోజుల వరకు కూడా ఈ షూట్ చేస్తారు. ఇదే మనకి ఆ ఫిషింగ్ హార్బర్. ఈ గేట్ చూస్తే ఏం గుర్తొస్తుందో కామెంట్ చేయండి. మనకి షెకావత్ సార్ చాలా ఫాస్ట్ గా వచ్చి గేట్ గుద్దుకుంటా మరి పోర్ట్ లోకి వెళ్ళిపోతారు కదా. ఇక నేను చూపించేది ఇది మన షూటింగ్ స్పాట్ అనమాట. చూసారు కదా, ఈ బోట్లు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా రెంట్ కి తీసుకున్నారు. ఈ బోట్లన్నీ కూడా ఇక్కడ ఈ బోట్లు అయితే ఇంచుమించుగా ఒక 30 బోట్ల వరకు రెంట్కి తీసుకున్నారు. రోజుకి కూడా ఇంచుమించుగా ₹1,00,000 వరకు కూడా ఖర్చు పెట్టారు వీటి బోట్ల కోసం. ఇక్కడ అంతా కూడా ఫిషింగ్ హార్బర్ కదా, ఇది రోజు కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటుంది ఇక్కడ నుంచి. ఇక్కడ వందలాది బోట్లు ఉండడంలో మనకి 30 బోట్లు మాత్రమే సెలెక్ట్ చేయడానికి ఒక ప్రాసెస్ తీసుకున్నారు. లాటరీలో ఎవరి బోట్లు అయితే సెలెక్ట్ అయినాయో వాళ్ళ బోట్లు మాత్రమే తీసుకున్నారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళు వేటకు వెళ్ళకపోయినా ఆ రోజు సంబంధించిన అమౌంట్ అయితే వాళ్ళకి వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇప్పుడు నేను చూపించి ఈ ప్లేస్ ఉంది చూసారా, ఇది షెకావత్ గారు టక్మనే సముద్రంలోకి దూకేస్తారు చూసారా, ఆ ప్లేసే ఇది. ఇక్కడ నుంచే బోట్లన్నీ కూడా వెళ్ళిపోతాయి శ్రీలంకేసి. ఇప్పుడు నేను చూపించేది అయితే వాళ్ళు మన షెకావత్ గారు కానీ బ్రహ్మాజీ గారు వీళ్ళందరూ కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవడం కానీ ఆ రెస్ట్ తీసుకోవాలన్నా కూడా ఇక్కడ ఈ క్యారీవాన్స్ లోనే రెస్ట్ తీసుకునేవారు. ఈ స్మగ్లింగ్ దొంగలు, ఎద్దుల బండ్లు ఇవన్నీ కూడా వాళ్ళందరూ రాత్రింపవలు అందరూ కష్టపడి చాలా తయారు చేశారు. ఇక్కడ కొంత పార్ట్ యానం దగ్గరలో కూడా తీశారు. మనకి ఇక్కడ నుంచి ఓపై ల్యాండ్ దాకా మాట షూటింగ్ జరిగింది. ఈ బోట్లన్నీ వరుసగా పెట్టేసి సెర్చ్ ఆపరేషన్ చేయడం కూడా జరిగింది ఇక్కడే మనకి జరిగినప్పుడు. అయితే అక్కడ టీంని కలుసుకున్నప్పుడు అయితే చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళందరూ కూడా సరదాగా మనతో మాట్లాడారు. ఇప్పుడే మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ షూటింగ్ స్పాట్ కి మన షెకావత్ గారు కానీ బ్రహ్మాజీ గారు కానీ వీళ్ళందరూ కూడా మార్నింగ్ వచ్చేవారు. మన సుకుమార్ గారు కూడా అలాగా ఒక్కొక్క ఫ్రేమ్ కూడా చాలా జాగ్రత్తగా, అసలు ఎంతలాగంటే నేను ఇంచుమించు వారం రోజులు వెళ్ళిన షూటింగ్ స్పాట్కి ప్రతిరోజు కూడా తీసిన సీనే సరిగ్గా రాకపోతే మళ్ళీ తీసి అలా చాలా కష్టపడి తీశారు ఒక్కొక్క ఫ్రేమ్ కూడా. మీకు నేను చూపిస్తున్న సన్నివేశాల్లో ఎక్కడైనా సీన్ సినిమాలో గుర్తొస్తే కనుక కామెంట్ చేయండి. చూసారు కదా, టీఎన్ అండ్ రిజిస్ట్రేషన్ ఈ బళ్ళకి అన్నింటికి నేమ్ ప్లేట్లు వేశారు. ఇప్పుడు నేను చూపించబోయే సీన్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా 3 రోజులు 4 రోజులు తీశారు. నాకు చూడడానికి నాకే ఏం తీసుకొచ్చిందంటే నిజంగా అసలు అక్కడ పనిచేసే వాళ్ళు కానీ ఇందులో యాక్ట్ చేసేవాళ్ళు కానీ అలాగా అన్ని రోజులు చేయడం అంటే మాత్రం అసలు నేనైతే మాటలు చెప్పలేకపోతున్నాను. ఇంత కష్టపడి తీసిన సినిమాను మనం ఒక్క సెకండ్లో బాగోలేదు, వేస్ట్ అని చాలా ఈజీగా తీసి పడేస్తుంటాం. దయచేసి అలా ఎప్పుడు కూడా ఎవరు చెయ్యొద్దు. ఇప్పుడు ఇక్కడ కాకినాడలో తీసిన సీన్లు అయితే మాత్రం ఏంటంటే మనకి మేజర్గా అసలు ఆ స్మగ్లింగ్ సరుకునంతా కూడా మన కంట్రీ దాటించడం అనే సీన్ అనమాట. అది వేరే కంట్రీకి తీసుకెళ్ళడం అనే సీన్ ఇక్కడ తీశారు మన కాకినాడ పోర్ట్ లో. మనకు ఆ షెకావత్ గారు అయితే ఆ జీప్ నుంచి చూసి సడన్ గా సముద్రం దూకేస్తారు. అప్పుడే బోట్లన్నీ కూడా బార్డర్ దాటించడం అనమాట ఆ సీన్ ఇదంతా. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కిరణ్ మర్చిపోవద్దు. ఇదంతా పోర్ట్ సన్నివేశాలు. అయితే అల్లు అర్జున్ గారు మాత్రం నేను కలవలేకపోయాను, ఎందుకంటే కొంచెం కుదరలేదు. సరిగ్గా కలుద్దాం అనుకునేసరికి బ్రహ్మాజీ గారు కొంచెం కాలుకి ఏదో చిన్న దెబ్బ తగిలింది, దానివల్ల ఇంకా అసలు కలవడానికి అవ్వలేదు. బట్ అవకాశం ఉంటే మాత్రం ఎప్పుడైనా కలుస్తాను ఖచ్చితంగా నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కాకినాడ కిరణ్.